తిరుపతిలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ కౌంటర్ వద్ద జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు వచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల పట్ల రాజకీయమైన విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. అయితే నిన్న పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో వైసీపీ ప్రమేయం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది జనసేన నాయకులు మనతో పడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ నిన్న జరిగినటువంటి ఘటనలో అంటే వైసీపీ ప్రమేయం ఉందని చెప్పి భావిస్తున్నారు. నిజంగా ప్రమేయం ఉందా లేదా, ఎందుకు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏంటండి? సవ రాజకీయాలు చేయడములో జగన్మోహన్ రెడ్డి మించి తిట్టలేడు. బాబాయినే లేపేసి రాజకీయం చేసినోడికి రాష్ట్ర ప్రజలు లెక్కలేదండి. ఎందుకు వచ్చాడండి ఇక్కడికి? ఇది హాస్పిటల్, వందలాది మంది పెయిడ్ ఆర్టిస్టులు. ఎందుకు వీళ్ళంతా లోపల పరామర్శిస్తారా? పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు గంట ముందు ఎవరికి చెప్పలేదు. మీరు పొద్దున్నుంచి జన సమీకరణ చేసుకొని మందు గంజాయి మధ్యలో వచ్చి అక్కడ దాడులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, పేషెంట్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగం. ఎందుకంటే కూటమి చెడ్డ పేరు రావాలండి. అసలు ఎట్టున్నాను ప్రపంచం? అసలు మానవత దృక్పథం ఉందా? జరిగిన ఇన్సిడెంట్ ఏంది? నువ్వు దాన్ని రాజకీయం చేస్తావా? ఈరోజు ఒకటే చెప్తున్నాండి, మాకు అనుమానాలు చాలా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన బైరాగపేట తొక్కిసలాటలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమందిని వందలాది మంది దించి ఏమైనా తొక్కిసలాట చేయండి, కూటమి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఒక సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సేకరించాలి. అవసరమైతే ఈ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఈ 4 నియోజకవర్గాల్లో వాళ్ళ ఫోన్ కూడా రికార్డ్స్ తీస్తే మంచిదని చెప్పి అనుమానం. ఎందుకంటే ఏదో జరుగుతుంది, చెడ్డ పేరు తీసుకురండి. అసలు చనిపోయింది అక్కడ లడ్డు వివాదప్పుడు రాలే జగన్ కొండకి, అంత ఇష్యూ ప్రపంచం కుదిపేస్తే దీనికి జగన్ వచ్చాడు అర్థం చేసుకోండి. ఇవంతా గేమ్, ఏదో కూటమి చెడ్డ పేరు తీసుకొని ప్రయత్నిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటే నువ్వు జనాలను వేసుకొని మా వెనక్కి వచ్చి మా దగ్గరకు వచ్చి నినాదాలు చేయడము, రాళ్ళు ఎత్తుకురావడము ఏమనుకుంటున్నారు? మేమేం చేయలేమా? మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసేటట్టు మేము చేసుంటే ఆయన హెలికాప్టర్ గాల్లో లేసేది అక్కడ ఆపుంటాం మేము. కానీ మా పద్ధతి అది కాదు. నువ్వు పరామర్శించుకో, అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టడాలు, ప్రజలు రెచ్చగొట్టడాలు, పేషెంట్కి ఇబ్బంది పెట్టడాలు చూసినాం. ఏకంగా ఇందాక వీడియో చూపించా, ఏకంగా సిలిండర్ బ్రికేహారు బెడ్లు పేషెంట్లు చేస్తున్నారు. ఏంది అసలు పిచ్చా? ఇంత పిచ్చి పెట్టింది మీకు? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ హాస్పిటల్కి రవికుమార్ గారు ఇమ్మీడియట్గా కేసు కట్టి యాక్షన్ తీసుకోండి, లేదంటే జనసేన దీని మీద తీవ్రంగా పోరాడుతుంది సార్. అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలాగా పరామర్శించారు, అదే తరహాలో జగన్ కూడా పరామర్శించాలని మీరు తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? పరామర్శకు పద్ధతి ఉందండి. జనాలను వేసుకుని పవన్ కళ్యాణ్ గారు పరామర్శ లోపల వెళ్ళి చూసారు మీరు? 6 మంది 5 మంది వేరు, అంతా బయటే ఉన్నాం. ఈయన 50 మందిని వేసుకోపోయాడు లోపలికి. ఏ హాస్పిటల్ అనుకుంటున్నాడా లేకపోతే వైసీపీ కార్యాలయం అనుకుంటున్నాడా? అడిగితే పోలీసులు చొక్కా పట్టుకుని పోలీసులు బెదిరించినాడు. ఈయన లోపల పోవాలంటే ఏంది అసలు? పరామర్శకి జగన్ 2 ఎమ్మెల్యేలు పోండి, మేము వద్దని చెప్పట్లా. మేము ఒక ఎమ్మెల్యే పోయినాం, 2 నాయకులు పోయినాం, లోపల అయిపోయింది. మేము ఊరు లేము చుట్టుపక్కల కూడా. ఎందుకంటే మా పద్ధతి అది. నువ్వు వందలాది మంది జనం వేసుకోబోదు ఏమని అనుకుంటున్నావు? పరామర్శ కోసం వచ్చిన డ్రామా ఇది, పరామర్శ అది కాదు. నీకు నిజంగానే ప్రేమ ఉంటే తలా ఒక 50 లక్షలు ప్రకటించు. కోర్టు లాస్ట్ 50 లక్షలు ప్రకటించు. 50 లక్షలు ప్రకటించి అందరికి ఇద్దాం. సంతకాతులకు 25 లక్షలు, చనిపోకుండా 50 లక్షలు ఇవ్వు. నీకు నిజంగా ప్రేమ ఉంటే. నీకు తల్లి చెల్లి మీద ప్రేమ లేదు, వాటాలు అయినవాడివి, ప్రజలకి ఏమి ఇస్తావు? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి నన్న జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ భావిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? కేవలం ఇది రాజకీయ దృక్పథంతో చూడడం సమంజసం కాదు కదా. జగన్ కామెడీ చేశాడు సార్. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఈహో జయో నిర్లక్ష్యం, దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. మళ్ళీ ఆయన చెప్పేది ఏముంది? కూటమిలో బాగా మేమే చెప్పాం, తప్పు జరిగింది క్షమించండి, ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని. అది నాయకుడు నైజం. దాన్ని మళ్ళీ ప్రభుత్వంలా చేసింది మళ్ళీ కొత్త కథలు తీసుకొస్తే కాదు. దీన్ని కూడా రాజకీయం చేయొద్దండి. ముందు మీరు దీనికి ఇక్కడ పేషెంట్కి క్షమాపణ చెప్పాలి, వీళ్ళ మీద కేసు నమోదు చేయండి. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా ఇంకా జగన్కి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ప్రక్షాళన చేయకపోతే ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని అనేకసార్లు ఇబ్బంది పెట్టిన రోడ్ షోలో పోలీసులు జగన్ ఇంత దూరం ఎంట్రా నుంచి అర్థం కావట్లేదు. అదే కొంచెం అయోమయంగా ఉంది. ఓకే, ఇవాళ టీటీడీ యాజమాన్యం, స్విమ్స్ అధికారులు దాని మీద స్పందించుకుంటే భవిష్యత్తు ఏం చేస్తారు? జనసేన చెప్పినా కూడా స్పందించకపోతే భవిష్యత్తు అన్నట్టు వాళ్ళకి తెలుసు, స్పందిస్తారు. ఇది ఇవాళ ప్రధానంగా జనసేన వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అది స్విమ్స్ హాస్పిటల్ వద్ద జరిగినటువంటి ఘటన మీద స్విమ్స్ యాజమాన్యం కేసు నమోదు చేయాలని చెప్పేసి పదే డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.